రెండో విడత గ్రామ సంగ్రామం మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే గ్రామాల్లో పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పల్లె ప్రజలు బారులు తీరారు. విధిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఓటు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్లను కూడా ఎన్నుకుంటారు. ఇక రెండో విడతలో మొత్తం 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటిలో 5 గ్రామ పంచాయతీలకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 2 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. మరో 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 3911 గ్రామాల్లో ఇవాళ పోలింగ్ కొనసాగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఇక గ్రామాల్లో రెండో విడత ఎన్నికలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్? రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతుంది. అనేక గ్రామాల్లో కూడా దాదాపు 4333 గ్రామాలకు సంబంధించినటువంటి అంశంలో 415 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా అందులో 5 గ్రామాలకు నామినేషన్ దాఖలు కాలేదు, 2 గ్రామాలకు స్టే ఉంది. మొత్తంగా 3991 గ్రామాల్లో ప్రస్తుతం ఎన్నికలైతే జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత అయితే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక అనేది జరుగుతుంది. మొత్తంగా గ్రామాలకు ఓటర్లు అయితే బారులు తిరిగారు. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నట్టుగా ఇప్పటికే మనకు తాజాగా సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో ఓటు వేసేందుకు వెళ్లేటువంటి వారిని అడ్డగిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఓటర్ లిస్టును దగ్గర పెట్టుకుని కనీసం ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెరలేపుతుంది. ఎందుకంటే మొదటి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ చాలా అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాకపోగా హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు నేతలంతా కూడా వెళ్లేటువంటి ఓటర్లను అడ్డుకుంటున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో కూడా బారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఉదయం నుంచి కూడా తల్లిని సైతం లెక్క చేయకుండా వృద్ధులు కూడా ఓటు వేసేందుకు అటు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందు. రెండో దశ పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 22.54% పోలింగ్ నమోదైంది. ఇది 11 గంటలకు సంబంధించినటువంటి అప్డేట్ మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇది ఈ రోజు రాత్రి కొనసాగనుంది. మొత్తంగా మూడో దశ ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ నెల 17వ తేదీన మూడో దశ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కొమ్మిదిని ఇటు మానిటరింగ్ సెల్ నుంచి పర్యవేక్షించారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తట్లేదు. మొత్తంగా జిల్లాలో నమోదవుతున్నటువంటి పోలింగ్ శాతాన్ని చూసి తాను సంతృప్తి వ్యక్తం చేశారు. మొన్న నల్గొండ జిల్లాలో బ్యాలెట్ పేపర్లు కొట్టుకుపోయినటువంటి ఘటనపైన నల్గొండ జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేశారు. మొత్తంగా ఎన్నికలైతే రెండో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఎందుకంటే వరుస సెలవులు ఇటు రెండో శనివారం ఆదివారం కావడంతో ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడంతో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రెండో దశ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే సర్వేలను కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చూసినటువంటి అరాచకాలు అక్రమాలకు పూర్తిగా రాష్ట్ర ప్రజలంతా కూడా విసిగి బేజారినటువంటి పరిస్థితులు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించాయి. అందుకే ఇటు బీఆర్ఎస్ పార్టీకి మరోసారి పట్టం కట్టేందుకు పెద్ద మొత్తంలో ఓటర్లంతా కూడా బారులు తీరినటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. అటు మూడో దశ ఎన్నికలకు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి ఏ ఎన్నికలైనా కానీ బీఆర్ఎస్ వైపే ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో సర్వేలన్నీ కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రెండో దశ ఎన్నికలనే చాలా ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. 11 గంటలకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.